ఇవాళ సాయంత్రం 6 గంటలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దత్తుతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాలకు వేర్వేరు కోర్టు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. దేశ ప్రజలు వారి భవిష్యత్ ప్రధాని మోదీ చేతిలో భద్రంగా ఉంటుందని విశ్వసిస్తున్నారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. మోదీపై ప్రజలకు భరోసా ఉందని, మహారాష్ట్ర, హర్యానా ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. ద్రవ్యోల్బణం 10.6% నుంచి 3% పడిపోయిందని వెంకయ్య తెలిపారు. పైలట్ పబ్లిక్ వైఫై సేవలను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం వైఫై సేవలను ప్రారంభించారు. దాంతో ఈ సేవలు హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ ఏరియాలలో సుమారు 8 కిలోమీటర్ల దూరం వరకు ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణ రైతులను ఆదుకునే బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని డిప్యూటీ సీఎం రాజయ్య ధీమా వ్యక్తం చేశారు. త్వరలో రైతులకు ఎలాంటి విద్యుత్ కష్టాలు రాకుండా సమస్యలు పరిష్కరిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజల పట్ల చంద్రబాబు కొరివిదయ్యంలా ప్రవర్తిస్తున్నారని మంత్రి జగదీశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణకు ఎన్ని కుట్రలు చేశావో నీ ఎమ్మెల్యేలే చెప్తున్నారని, బాబు కుట్రలను తొందరలోనే బయట పెడతామని తెలిపారు. బాబు అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నారని, పీపీఏలను రద్దు చేసింది బాబు కాదా అని జగదీశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల క్షమాపణ చెప్పారు. మహిళలు తమ వేతనాల్లో పెంపకం కోసం అడగనక్కర్లేదని, తమ పని తాము చేసుకుంటూ వ్యవస్థపై నమ్మకం ఉంచాలని ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో ఆయన తప్పును అంగీకరించారు. భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు 230 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్ 70 పాయింట్లకు పైగా నిఫ్టీ ట్రేడ్ అవుతున్నాయి.